Ramarao sir. Thank you very much. President of Jamaat Islami in Bodhan unit. अभी इस जलसे का आगाज शुरू हुआ जाता है क्योंकि यहाँ पे मुस्लिम दोस्त भी है, इस कार्रवाई का आगाज करें। आई रिक्वेस्ट टू मिस्टर शेख सादिक हुसैन साहब को कन्वीनर ऑफ पीपीएस टू स्टार्ट विथ हिज कन्वीनिंग। ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సోరి గారు, అదేవిధంగా మా ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కో కన్వీనర్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు గారు, అదేవిధంగా సద్భావన కమిటీ బోధన్ బాధ్యులు, అదేవిధంగా జనాబ్ ఆబిద్ ఫారూక్ సాబ్ గారు జమాతే ఇస్లామీ హింద్ బోధన్ అధ్యక్షులు, మిగతా ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రముఖులారా, మేధావులారా, జై భీమ్, అస్సలాము అలైకుం. మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన జమాతే ఇస్లామీ హింద్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ జమాతే ఇస్లామీ హింద్ అనే ధార్మిక సామాజిక సంస్థ భారతదేశంలో దాదాపుగా ఒక ఈద్ మిలాద్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బోధన్ పట్టణంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఉంది. ఒక 2 నిమిషాలు దీని ముందు చెప్పి అసలు విషయానికి వస్తాను. వాస్తవానికి మేము విశ్వసించే అందరి కోసం దైవం సృష్టికర్త తరఫు నుంచి వచ్చిన దివ్య గ్రంథం, ఈ దివ్య ప్రాంతానికి చెబుతూ ఈ గ్రంథంలో చేస్తున్నాం. కానీ ప్రత్యేకించి ఈరోజు ఈద్ మిలాద్ చెప్పకుండా మన ప్రస్తుత పరిస్థితులు, భారతదేశం దీనిపై మన బాధ్యత ఏమిటి అన్న అంశంపై 1700 కాలం లోపల ఈ క్రిస్టియానిటీ కూడా వచ్చింది. అంటే అంతకు ముందు కూడా వచ్చింది, అయితే ప్రధానంగా ఎక్కువ మట్టుకు వచ్చింది 1600 శతాబ్దం నుంచి వచ్చింది. అది ఇక్కడ ఏ మతం ఇంకో మతాన్ని మింగేయలేదు, అందరూ కలిసికట్టుగా జీవించారు. ఇప్పుడు దీన్ని మెజారిటేరియన్ ఫ్రెంజీ, ఉన్మాదం అలంకరించిన పెద్దలు, ఈ సమావేశానికి వచ్చినటువంటి బోధన్ ప్రాంతపు విఘ్నులు, వివిధ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు, అందరికీ కూడా నమస్కారం. గతంలో 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. ఇప్పటికీ 75 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా వస్తుంది, ఈ పార్టీని దూరంగా పెడితే కానీ ఈ దేశం రక్షించబడదు అన్నటువంటి దాఖలా ఈ 75 సంవత్సరాలు ఎప్పుడు లేదు. బాగా వేడుంది, అయినా కూర్చున్నాం. ఒక పర్పస్ తోటి వచ్చినారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక పర్పస్ ప్రజల్లో అంతరాత్మకంగా చైతన్యం రావాలి, మార్పు రావాలి. అప్పుడే మార్పు వస్తుంది. విషయాలు చెప్తారని చెప్పేసి అనుకుని స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ మాటలు మాట్లాడాను. కీలకమైనటువంటి ఎలక్షన్స్ ఇందాక వస్తుంది రైట్ రీసెంట్, ఒక్కొక్కరు 100 మందిని ఎంచుకోండి. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక్కొక్కరు రాదు 100 మంది సినిమాలో ఒక్కొక్కరు 100 మంది ఎంచుకోండి, 100 ఎడ్యుకేట్ చేయండి, అద్భుతమైన పాంప్లెట్ తయారు చేసినాం. మనం బతకాలి, ఫస్ట్ మనం బతకాలంటే పార్టీ మారాలి. సో ఇది చాలా నిజామాబాద్ చాలా కీలకం. 30 years back जब बाबू का मिनिस्टर ఉర్దూ కూడా స్టార్ట్ చేసినాయి ఈద్ మిలాద్ కార్యక్రమం. అప్పుడు 500 మంది వచ్చేవారు, ఇప్పుడు అంతా 100 మంది రాలేదు. అంటే కాలం మహిమైంది. ఈద్ మిలాద్ కార్యక్రమం అందరూ ఒకరు కలుసుకోవడం, చేసుకోవడం, పండుగ బాగా జరిగినాయి, శుభాకాంక్షలు చేసుకోవడం. దీనికి ఆర్బీఐ గారు జమాత్ ఇస్లాం
कमिटी होंगे जमात इस्लामिक हिंद कमिटी का बोधन के लिए यहाँ आए हैं और सारे जिले के अंदर आप तमाम ताल्लुकात में फिर कर एक शऊर बेदारी माइंड डेवलपमेंट की कोशिशें कर रहे हैं। स्पेशली डॉक्टर सूरी साहब, रामा राव साहब और शेख हुसैन साहब, अनवर खान साहब, के राव साहब और यहाँ बैठे हुए जो संबोधन है वीर अहमद राव साहब, पाशा साहब और हमारे खलील साहब, ये टोटली हमारे बोधन के डायमंड्स हैं। और स्पेशली आप तमाम को ये लोग एक मैसेज देने के लिए आए हैं कि टोटली अब इस वक्त में देश की जो भावना जो जा रही है टोटली बिल्कुल ही क्रश के ऊपर जा रही है, डिवाइड के ऊपर जा रही है। इस लिहाज से हम तमाम की ये जिम्मेदारी है कि रिस्पॉन्सिबिलिटी है कि इस वक्त में हम हिंदू, मुस्लिम, सिख, ईसाई सब मिलकर ये देश को हम बचाएंगे, इसके संविधान को बचाएंगे, इसके दस्तूर को बचाएंगे। साथियों की मुक्ति ठीक है, चाहिए हम सब मिलकर स्पेशली आपको जो आप बनाए हैं इंशाअल्लाह बोधन में भी कोशिश करेंगे जो बुलाए हैं कि हमारे टोटली अपना एक वेट रखते हैं जिनके में नाम और भी कई लोग यहाँ बैठे हुए हैं। तमाम से हमारी रिक्वेस्ट है कि स्पेशली संविधान को बचाना है, देश को बचाना है, दस्तूर को बचाना है, ये करता है, इसको बचाना है क्योंकि हमारे कवियों ने कहा था कि जहाँ डाल डाल पर కనుక మేము ఇప్పటి నుండే మా ప్రజలందరూ కూడా క్రిస్టియానిటీ అంతా కూడా మేము ప్రోత్సహిస్తున్నాం. చక్కని మీ ఓటును కూడా మీ అమూల్యమైన ఓటును మరి చక్కగా వినియోగించుకోవాలని, మత సామ్రాజ్యాన్ని కాపాడే నాయకులకు ఓటేయాలని ఇప్పటి నుంచి మేము ప్రోత్సహిస్తూ దేశ శాంతి కోసం ప్రజల యొక్క క్షేమం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మనకు స్వేచ్ఛ లేదు, అడిగే హక్కులు లేవు, నోరు మూసుకొని కూర్చోవాలి. కాబట్టి ఒక మతము, ఒక వర్గము ప్రమాదంలో ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. అసలు ఆ ప్రమాదంలో ఉంది మతము ముందు ఏ ప్రమాదంలో ఉంది చెప్పరు. కేవలము భారతదేశాన్ని కాబట్టి ఒక లౌకిక దేశంగా సర్వ మతములు కలిసి మెలిసి కాబట్టి ఏ విధంగా అన్ని నదులన్నీ కలిసి పారినప్పుడు ఎంత మనం చూస్తాం. కందకుర్తి దగ్గర 3 నదులు ఉన్నాయి కాబట్టి త్రివేణి సంగమం లాగా అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్న దేశం అండి. ఎవ్వరు కూడా ఏ మతం కూడా ఇప్పటి వరకు భారతదేశాన్ని రూల్ చేయలేదు. మన భారతదేశానికి ఒకే మతం ఉన్నది, ఆ మతం పేరు రాజ్యాంగం. వింటున్నారా సోదరులారా? ముఖ్యంగా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మీ కొరకు మా కొరకు కాదు, మన భావి తరాల కొరకు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ రోజు కులాలను, మతాలను చెప్పి మనకు ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ ముస్లింస్ కావచ్చు, హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరి మతాలు ఎవరి కులాలు వారియే. కానీ ఓటు మన అందరి హక్కు. ఈ ఓటు హక్కు ద్వారా మనకేమి కావాలో ఈ ఓటు హక్కు మనకు నిర్ణయిస్తుంది. కానీ కులం నిర్ణయించది, మతం నిర్ణయించది. కాబట్టి ఇప్పుడు మన దేశం చాలా విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పడదామని కోరుకుంటున్నా. జై హింద్. देश की परिस्थिति है तो इसके जिम्मेदार कौन है? फिर आप देखिए ईडी के जितने हमले, ईडी की कार्रवाई जो हो रही है एक आम सिटीजन पे नहीं हो रही, वो ईडी कार्रवाई जो हो रही है और पूरी सियासी कायदीन पर हो रही है. उसके माने क्या है? इस मुल्क की दौलत को सारे सियासी कायदीन लूट रहे हैं, इतना लूट रहे हैं कि इनका पैसा स्विस बैंकों में जैसे जमा हो रहा है. और हमारे इस मुल्क की हालत ये है कि हमारे मुल्क के बच्चों को सही मेडिकल केयर नहीं है, सही एजुकेशन सिस्टम, सही सहूलतें नहीं है. खानगी एजुकेशन सिस्टम हमारे मुल्क में इतना परवान चढ़ रहा है कि अगर डॉक्टरी कराना है, MBBS कराना है, इंजीनियरिंग कराना है तो घर के हमारे गांव की जमीन को बेचकर करना पड़ रहा है. गवर्नमेंट्स के बाद आप इलेक्शन लड़के बताओ जीतते क्या? देखिए नहीं जीत सकते आप.
क्योंकि आपकी कार्यशैली ऐसी नहीं है। और आपको अभी भी जो वोट मिला है वो 35%, 37% है। 67% अभी वोट आपको नहीं मिला, मेजोरिटी में हम नहीं है। लेकिन हमारा इस मुल्क का इलेक्शन सिस्टम ही एक ऐसा है कि जो पार्टी की 35% तक भी वोट हासिल कर लेती है वो इख्तिदार तक पहुंच जाती है। హుసేన్ భాయ్ అయితే ఒక సైనికుడిలాగా పనిచేస్తున్నాడు ఈ సంస్థకు. వాస్తవానికి ఇంకా మేము ఆయనకు బాగా చూదోడు ఓదోడు ఉండాలి. మా క్యాస్ట్లో ఒకరు చనిపోవడం వల్ల కొద్దిగా రాలేదు, ఇందులోకి 10 మంది వచ్చేవాళ్ళు. నాకు లేట్ అయిన కారణం రామాంజనేయులు గారు ఇంతకుముందు కలెక్టర్ మన నిజామాబాద్ బోధన్ నియోజకవర్గానికి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి తరపున కన్వీనర్ పనిచేస్తున్నాడు కాబట్టి మనమంతా సారికి కాళ్ళు చేతుల మాదిరిగా వెన్నంటూ ఉండి మనం దీన్ని బలపరిచాల్సిన అవసరం ఉంది. మన వాళ్ళంతా క్రైస్తవులు, ముస్లిమ్స్, అతను వివిధ సంఘాల నాయకులు వచ్చినారు కాబట్టి వాళ్ళంతా కలిసికట్టుగా సార్కి బలాన్ని ఇవ్వాలి. ఎందుకంటే కొంచెం ఏజ్ ఉన్నా సరే ముందుకు వచ్చాడు, మీరు ఎవరు రావట్లేదు, ముందుకు వచ్చింది కాబట్టి చాలా సంతోషం. సారు కన్వీనర్గా ఎన్నుకుంటున్నాం. వక్తలు చెప్పిందంతా విన్నారు. మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీ దగ్గర ఉన్న సలహాలు నేను సేకరిస్తాను. దీని గురించి మీకున్న అభిప్రాయాన్ని స్టేజ్ పై చెప్పడే ప్రార్థిస్తున్నాను. ప్రజాస్వామ్యం రక్షణ కొరకు మీ దగ్గర ఉన్న సలహాలు ఇవ్వండి దయచేసి. కోకెన్వర్ హందునా సార్, కోకెన్వర్ సార్, ఎందుకంటే ఇప్పుడు వాయే మీరు రండి ప్లీజ్. మన వెన్సెన్ గారు రండి. వారికి సహాయకులుగా విన్సెంట్ గారు, పీటర్ గారు, తమ్ముడు नवीन अब्दुल साहब, मना के साथ यहाँ पर बैठा और सारे मुखर्रीन को बहुत अच्छी तरह से सुना और आप लोगों के ताउन के लिए मैं बहुत ज्यादा दिल की गहराइयों से आपका शुक्रिया अदा करता हूँ और आप लोगों से अदबन गुजारिश करता हूँ कि ये जो सद्भावना का जो हमारे आगे बढ़िए। ప్రజలకు నమస్కారం. మేము ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి తరఫున ప్రజలను వాళ్ళని చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాము. దీనికి కారణం ఏంటంటే మన భారత ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు ఒక చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో పడ్డది. ఈ ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదం ఏంటిదంటే మెజారిటేరియన్ మతవాదం, మనువాదం. ఈ ప్రమాదాలను ఎదుర్కోవటానికి ప్రజలందరూ ఏకమయ్యి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని, తర్వాత సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని, బాబాసాహెబ్ గారు చెప్పినటువంటి ఈ ప్రజాస్వామ్య సూత్రాలను, విలువలను ఖచ్చితంగా దాన్ని నిలుపుకోవటానికి అందరం మనం పోరాడాల్సినటువంటి అవసరం వచ్చింది. సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని సంరక్షించుకోవాలి. వాటి కోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల లోపల ఈ రకమైన విలువలకు నిలబడేటువంటి పార్టీలకు ఓటేసి మిగతా మతతత్వాన్ని ఓడించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఈ ఒక కార్యవర్గాన్ని రూపొందించాము. దానికి కేఎస్ రావు గారు అధ్యక్షులుగా ఉంటారు. దీన్ని ఈ చెప్పినటువంటి విలువలని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. वालेकुम प्रेस भाइयों को मेरा आदाब। मैं शेख हुसैन, प्रजास्वाम्य परिरक्षण समिति को कन्वीनर। अभी जो मुल्क के जो हालात है 10 साल के अंदर हमने जो देखा है, जिस अंदाज में जो है क्या है, जो हालात जो बन चुकी है, मसाइल को छोड़कर मजहब के नाम पे आपस में जो है अपने भाइयों में इख्तिलाफ पैदा करके हिंदू मुस्लिम के नाम पे वोट बटरते हुए 10 साल के अंदर जो पुरानी की है, अभी जो है ना जो फैसिस्ट जो कुव्वतें हैं तो उनको शिकस्त देना ज़रूरी है। ख़ास तौर पे उनका ये एजेंडा है। हमारा जो है ना जो दस्तूर है, हमारा मुल्क का जो दस्तूर है, एक रहनुमा, एक रहबर जो है ना उस दस्तूर को जो अम्बेडकर ने यानी जो है क्या कुछ लोगों ने बन के 3 साल के अंदर जो बहुत बड़ी मेहनत के साथ बनाया है, हमारा देश का और जो है हमारा मुल्क का एक दिशा दशा देने वाला ये दस्तूर को ख़त्म करने के दर पे रहे आए लोग। इसके अवश्य में दूसरा उनका जो दस्तूर है यानी हिंदुत्व के नाम पर जो है क्या इंसानों को बांटने का जो वर्ण व्यवस्था जो लाने की कोशिश कर रहे हैं, हम किसी पार्टी के खिलाफ ना करते हुए, जो आवाम के मसाइल को ना लेते हुए और आवाम के अंदर जो झगड़ा पैदा करके आपस में
भाईचारे को खत्म करना चाह रहे हैं, उस चीज़ को स्वीकृति देना चाह रहे हैं। इसलिए खासतौर पे हम लोग जो है क्या है, हमारे स्टेट के अंदर ये जो है समिति कायम करके, जिले के अंदर भी ये समिति कायम करके हम काम कर रहे हैं। और खासतौर पे आज इस मौके पर हम लोगों ने बुधन के अंदर जो है हमारे KS राव साहब को यहाँ के प्रजास्वाम्य परिरक्षण समिति कन्वीनर बनाए, जिम्मेदार बनाए। इनके निगरानी में दीगर तबकात के लोग, इसके अंदर जो है क्रिश्चियन भी है, माइनॉरिटी भी है और दूसरे बुद्धिस्ट भी है, दलित है, ये तमाम लोगों को लेके, क्योंकि पहले जिस अंदाज में आज़ादी के बाद से हम लोगों ने पूरे तबकात लेके कोशिश करे हैं, उसी अंदाज में दूसरे हमारी जो दुआ है कि हम कामयाब हो जाए, हमारा मुल्क सही सलामत रहे।